Hello friends, I am Yogesh, the team from A-Stock Guru. So sorry for ఈ మధ్యకాలంలో కంటిన్యూగా వీడియోస్ పెడతా లేను. నేను పర్సనల్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. ఈవెన్ ట్రేడింగ్ కూడా చేస్తా లేను నేను. అందువలననే నేను మీకు వీడియోస్ పెట్టకపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు కూడా బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ ట్రేడింగ్లో లేను కాబట్టి సెల్ ఫోన్లో ఈ వీడియో నేను మీకోసం చేసి పెడుతున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ నేను వేసుకున్న చార్ట్. ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా ఉండడం కోసం పెడుతున్నటువంటి ఒక చార్ట్ మాత్రమే ఇది. ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్లీ ఈ ప్లేస్మెంట్ నేను మంచి కాల్గా స్వీకరించాను. నేను 82,653 ఎన్నింటికి సుమారుగా 11:35 టైంలో 82,665 సుమారుగా ఆ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు చాలా మంచి కాల్ అని ఫీల్ అయ్యాను నేను. అదేవిధంగా ఒక్క నిమిషం మీకు అర్థమయ్యేలా చూపించడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఉంది కదా 1, 2. సో ఇది నా పొజిషన్. ఎక్కడ కాలు వెళ్దామని ఫిక్స్ అయ్యి ఉన్నా ఫస్ట్ నుంచి కూడా నేను. సో ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ 1, 2, 3. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పొజిషన్. ఇది ఇక్కడ వరకు కాలుకు వెళ్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను నేను. ఇక్కడ ఎంట్రీ ఇచ్చి మీకు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, చాలా చిన్న క్యాపిటల్, జస్ట్ 12,000 రూపీస్ మాత్రమే నా అమౌంట్ ఈరోజు. జస్ట్ 12,000 రూపీస్ మాత్రమే. ఎందుకంటే సెల్ ఫోన్లో ఉన్నాను, సిస్టమేటిక్గా సిస్టమ్ ముందు లేను కాబట్టి. ఎక్స్పైరీ కొంచెం ఓపెనింగ్ అయిన ప్లేస్మెంట్ బాగుంది, నేను అనుకున్న ప్రైజ్ యాక్షన్ వచ్చింది కాబట్టి సో ఎంట్రీ ఇద్దామని చెప్పేసి చెప్తే నంబర్ మీరు 2, 3, 4 లాట్స్ అంటే 20, 30, 40 మ్యాక్సిమం 50 క్వాంటిటీస్ మించి వెళ్లకుండా జస్ట్ 3-4 లాట్స్ మాత్రమే ఉపయోగిస్తూ మినిమం ప్రాఫిట్ ఈచ్ లాట్కి 50 రూపీస్ తగ్గకుండా 100 రూపీస్ పెరగకుండా తీసుకుంటూ వచ్చిన. సో మీకు ఎందుకు చెప్తున్నాను అంతా అంటే మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గొప్పలాగా నాకేదో ఇది నేను ఒక్కడనే చేయగలుగుతున్నాను, ఇంకెవరు చేయలేకపోతున్నారు, ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ అని చెప్పి ఒక ఉద్దేశంతో చెప్తాలేను. నేను మీకు ఒక ఐడియా ఉండడం కోసం చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను నేను. అందువలన మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్, మరలా అనుకోవద్దు. ఒక్క నిమిషం ఇవన్నీ తీసేద్దాం, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది కదా, వీటిని తీసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పుకున్న మాదిరిగానే ఈ ప్లేస్మెంట్లో సుమారుగా ఎంట్రీ ఇచ్చి ఈ ప్లేస్మెంట్లో ఎగ్జిట్ అంటే ఒక్కొక్క లాట్ ఎంట్రీ ఇవ్వడం, 50 to 100 రూపీస్ ప్రాఫిట్ పొందడం, విడిచిపెట్టడం, అట్లా తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ప్రాఫిట్ క్యాపిటల్ ఆఫ్ 12,000 రూపీస్. ఫ్రెండ్స్ చూడండి, క్యాపిటల్ ఆఫ్ 12,000 రూపీస్తో నా ప్రాఫిట్ ఈరోజు 8,000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, సెన్సెక్స్ ఓన్లీ 12,000 క్యాపిటల్తో జస్ట్ మార్నింగ్ 11:30, 12 లోపు నేను గెయిన్ అయినటువంటి అమౌంట్ 8,000 రూపీస్. సో ఇది మీకు చూపిస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకోసం చేసి పెట్టాను. దాని తర్వాత ఫ్రెండ్స్, పుట్టేది అనూహ్యంగా ఊహించే విధంగా పడిపోతూ ఉంది. ఎందుకంటే నేనైతే మాత్రం ఫ్రెండ్స్ పుట్టులోకి ఎంటర్ అవ్వలేదు. నాకు సిస్టమ్ ముందు ఉంటే పర్ఫెక్ట్ విజన్తో ఉండేవాడినేమో, కానీ ప్రజెంట్ లేకపోవడం వల్ల నేను పుట్టులోకి ఎంటర్ అవ్వలేదు. సో ఈ మంచి ప్రాఫిట్ వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12,000కి 8,000 అంటే సుమారుగా 60 to 70% ప్రాఫిట్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎంత బాగుంటే మాత్రం నాకు ఎందుకు? ప్రతి ఒక్క ట్రేడర్ కూడా మార్చుకోవాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే ఇదే. ఒక మంచి మినిమం ప్రాఫిట్ వచ్చిన తర్వాత మార్కెట్ చాలా బాగుంది, ఇంకా సంపాదించుకుందామన్న ఉద్దేశంతో ఎంట్రీ ఇవ్వడం అన్నది దురాశ. ఆ దురాశతో ఉన్నది పోయి క్యాపిటల్ పోయి బాధపడాల్సి వస్తుంది తప్పితే అట్ ది ఎండ్ ఆఫ్ మార్కెట్ లాభాలు అయితే రావు. సో ఆ ఉద్దేశంతోనే నా ఎక్స్పీరియన్స్ రీత్యా ఎన్నో దెబ్బలు అనుభవాలు చూసిన రీత్యా నేనైతే ఎంట్రీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ ప్లేస్మెంట్లో చూస్తారు కదా, ఈ ప్లేస్మెంట్లో ఎగ్జిట్ ఇచ్చాను. దాని తర్వాత మార్కెట్ చూడటం మానేశాను. చెప్పా కదా ఫ్రెండ్స్, నేను చాలా బిజీ పనుల్లో ఉన్నాయి ఈ మధ్యకాలంలో అని చెప్పేసి. ఆ బిజీ పనుల రీత్యా దాదాపు 10 days నుంచి మార్కెట్లో ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు నేను. అవి ఫినిష్ అయ్యేలా లేవు వర్క్స్. ఒక ఫినిష్ అయితే కనుక కంటిన్యూగా వచ్చి మార్కెట్లో ఉండి నేను మీకోసం వీడియోస్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న విషయం ఇది. సో మంచి ప్రాఫిట్ వచ్చింది నాకు ఈరోజు 8,000 రూపీస్, క్యాపిటల్ ఆఫ్ 12,000 రూపీస్తో
సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనల్ని మోసం చేయలేదన్న విషయం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లాభాలు రాకపోవచ్చేమో కానీ నష్టాల్లోకి అయితే వెళ్ళం. ఎందుకంటే మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి మనం నష్టాల్లోకి వెళ్ళామని నా ఉద్దేశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.